Hi, good evening, my dear competitive aspirants. This is your Satyababu, Faculty of Geography from Vijayanagaram. మన ఛానల్ నేము కేకే జియోగ్రఫీ ఛానల్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, మన ఆన్లైన్ క్లాసెస్ విన్నటువంటి విద్యార్థులకి మరియు బయటి విద్యార్థులకి కలిపి ఈరోజు క్లాస్లో మనం ఒక కాన్సెప్ట్ గురించి ముందుకు రావడం జరిగింది. ఏమిటి సార్ అని అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏపీ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈరోజు మనకి నిర్వహించడం జరిగింది. 1 జూన్ 2025వ తేదీన మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఈ జియోగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్స్ నుంచి, ఈ భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్ నుంచి ఒక 10 ప్రశ్నలు మనకి అడగడం జరిగింది. అయితే ఈ జియోగ్రఫీలో అడిగినటువంటి 10 ప్రశ్నలు కూడా ఖచ్చితంగా చాలా ఈజీగా వచ్చినటువంటి ప్రశ్నలుగా కనిపించాయి. అయితే ఇందులో వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా 3 భాగాల నుంచి మనకి 10 ప్రశ్నలు అనేది ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈరోజు అడగడం జరిగింది. కాబట్టి ఈ 10 ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముందుకు రావడం జరిగిందండి. రైట్, సో ఆ ప్రశ్నలో ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి బోర్డులో చూడండి. సార్, ఈ క్రింది వాటిలో లేదా ఈ క్రింది గ్రహాలలో చూడండి, ఇక్కడ క్రింది గ్రహాలలో ఉపగ్రహాలు లేని గ్రహము అని అడిగాడండి. మరి ఉపగ్రహాలు లేని గ్రహము అని అడిగితే సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాలలో ఉపగ్రహాలు లేని గ్రహాలు 2 గ్రహాలు ఉన్నాయనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. మరి ఆ 2 గ్రహాల్లో ఇందులో ఒక గ్రహాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు చూడండి. సో ఆప్షన్స్ చూస్తే బుధుడు అనే గ్రహం మెర్క్యూరీ, శని అనే గ్రహం సాటర్న్ ప్లానెట్, అలాగే గురుడు అనే గ్రహము జూపిటర్ ప్లానెట్, అలాగే భూమి అనే గ్రహం ఎర్త్ ప్లానెట్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి చాలా ఈజీ బిట్టండి. ఉపగ్రహాలు లేని గ్రహం సౌర కుటుంబంలో ఏవి అని అంటే బుధుడు గ్రహాన్ని, శుక్రుడి గ్రహాన్ని పిలుస్తాము. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఏంటి అని అంటే బుధుడు అనే గ్రహానికి సరైన సమాధానం ఇవ్వాలండి. మరిది క్వశ్చన్ పేపర్లో ఈ బి కోడ్ ఏదైతే ఉందో, ఈ పేపర్ బుక్లెట్ ఏదైతే ఉందో అందులో మనకి 185వ క్వశ్చన్గా కనిపిస్తుందండి ఇది. సో మనకి ఈ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ బుక్లెట్ సిరీస్ కోడ్ ఏదైతే ఉందో, ఆ బి కోడ్ సిరీస్ ఏదైతే ఉందో అందులో 185వ ప్రశ్న నుంచి మనకి జియోగ్రఫీ బిట్స్ అనేవి మనకి ఇవ్వటం జరిగింది. మరి వాటిలో 185వ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే క్రింది వాటిలో ఉన్నటువంటి గ్రహాల్లో ఉపగ్రహాలు లేని గ్రహము ఏది అని అడిగితే ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే, సో ఇక్కడ బుధుడికి ఉపగ్రహాలు లేవండి. శనికి ఉపగ్రహాలు ఉన్నాయి. శనికి మనకి 146 ఉపగ్రహాలు ఉంటాయి. గురుడు అనే గ్రహానికి సుమారుగా 95 ఉపగ్రహాలు ఉంటాయి. భూమికి ఏకైక ఉపగ్రహమైనటువంటి చంద్రుడు అనే ఉపగ్రహం ఉంది. కాబట్టి కనీసం ఉపగ్రహాలు లేని గ్రహము అని అడిగాడు. కాబట్టి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ బుధుడు అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మరొక ప్రశ్నని కనుక చూస్తే మరి అదే బి సిరీస్ బుక్లెట్లో 186వ ప్రశ్నగా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ హిమాలయాల్లో లేదా హిమాలయ పర్వతాల్లో అత్యంత బాహ్య శ్రేణి అంటే అవుటర్ రేంజ్ ఏదైతే ఉందో ఆ బాహ్య శ్రేణిని చూడండి. హిమాలయ పర్వతాల్లో లేదా హిమాలయాల్లో అత్యంత బాహ్య శ్రేణిని ఏమంటారు అని అడుగుతున్నాడండి ప్రశ్న. మరి హిమాలయ పర్వతాలని మన భారతదేశంలో ముఖ్యంగా హిమాద్రి, హిమాచల్, శివాలిక్ కొండలని 3 వరుస పర్వత శ్రేణులుగా వర్గీకరించి చెప్పుకుంటాం. వీటినే గ్రేటర్ హిమాలయాస్ అని, వీటినే లెస్సర్ హిమాలయాస్ అని, వీటినే ఔటర్ హిమాలయాస్ అని పిలుస్తారు. మరి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ కొండలు 3 రకాల పర్వత శ్రేణుల్లో అన్నింటికన్నా చివరిగా లేదా దిగువ స్థాయిలో లేదా క్రింద స్థాయిలో లేదా బాహ్య స్థాయిలో విస్తరించి ఉన్న ఆ పర్వత శ్రేణిని ఏమంటారు అంటే ఇందులో మనకి సరైనటువంటి సమాధానాన్ని చూడండి. శివాలిక్ కొండలు అనేది మనకి సరైనటువంటి సమాధానం. వీటిని మనం శివాలిక్ కొండలు అంటాము, బాహ్య హిమాలయాలు అంటాం, ఔటర్ హిమాలయాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి పిరిపంజల్ పర్వతశ్రేణి అతి పొడవైన పర్వతశ్రేణిగా, ఉన్నత హిమాలయాలు, పూర్వాంచల పర్వతాలు అనేవి మిగిలినటువంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల దగ్గర కనిపిస్తూ ఉంటాయి.
మరి ఇక్కడ అత్యంత బాహ్య శ్రేణి అవుటర్ రేంజ్ ఏంటి, అవుటర్ శ్రేణి ఏంటి అని అడిగితే శివాలిక్ కొండలు అత్యంత బాహ్యంగా కనిపించినటువంటి హిమాలయ పర్వత శ్రేణి. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం బి కోడ్లో మనకి ఈ శివాలిక్ కొండలు తీసుకుంటామండి. ఆప్షన్ రైట్ 2, ఆ సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న తీసుకున్నట్లయితే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో బి కోడ్ ఏదైతే ఉందో, బి పేపర్ సిరీస్ కోడ్ ఏదైతే ఉందో అందులో వరుసగా మళ్ళీ 187వ ప్రశ్నని తీసుకొని చూస్తే ఈ క్రింది వాణిలో అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ని కలిగిన రాష్ట్రం ఏదని అడిగాడండి. సో అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రాన్ని కలిగి ఉందని అడిగినప్పుడు ఆప్షన్ ఏ పంజాబ్ రాష్ట్రం అని, అలాగే 1 ఆప్షన్ పంజాబ్, అలాగే 2 ఆప్షన్ వచ్చేసరికి తమిళనాడు, 3 ఆప్షన్ వచ్చేసరికి హర్యానా, 4 వచ్చేసరికి ఒడిస్సా అనేసి ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ అంటే ఇక్కడ మనకి గాలితో తయారు చేస్తున్నటువంటి పంఖాలండి. ఇది ఎక్కువగా ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారని అంటే ఇక్కడ సరైన సమాధానం ఏంటని అడిగితే తమిళనాడు రాష్ట్రం అనేది ఇక్కడ సరైన సమాధానం వర్తిస్తుందండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. బి కోడ్ ఏదైతే ఉందో ఈ పేపర్ సిరీస్ కోడ్ బి కోడ్ ఏదైతే ఉందో అందులో మనకి తమిళనాడు అనేది సెకండ్ ఆప్షన్ అనేది మనకి సరైనటువంటి సమాధానం. 187వ ప్రశ్న. అలాగే తర్వాత దాని కంటిన్యూషన్లో 188వ ప్రశ్నని మనం అబ్జర్వ్ చేసి చూస్తే బోర్డులో ఒకసారి ఈ క్రింది వాటిలో లేదా ఈ క్రింది వాటిని జతపరచండి అని అంటున్నాడండి. క్రింది వాటిని జతపరచండి. సో మ్యాచింగ్ ద ఫాలోయింగ్ టెస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి జతపరిచేటువంటి విషయాలు ఏంటంటే 1 ఏ నర్మదా నదిని ఇస్తున్నాడు, అలాగే బి మహానది అని ఇచ్చాడు, అలాగే మనకి ఇక్కడ సి గోదావరి నది అని ఇచ్చాడు, అలాగే డి కావేరి నది అని ఇచ్చాడు. అంటే నదులని ఒకవైపు ఉంచాడు, ఆ నదులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలని మరొక వైపు ఉంచి వాటిని జతపరిచేటువంటి విషయాల మీద ప్రశ్న అడుగుతున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. మరి నర్మదా, మహానది మరియు గోదావరి నది, కావేరి నదులనిచ్చి మరి ఇటువైపు ఏమిచ్చాడో చూడండి. హెరాకుడ్ డ్యామ్ పశ్చిమ వైపు ప్రవహించే నది, అలాగే మనకి బ్రహ్మగిరి కొండల్లో, అలాగే మరియు నాసిక్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఆ నది యొక్క ప్రాధాన్యత కానీ, నది యొక్క జన్మస్థలం కానీ, నది మీద ఉన్న ప్రాజెక్ట్ కానీ, నది ప్రవహించే విధానం మీద కానీ జతపరిచేటువంటి విధానాన్ని ఎంపిక చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు చూడండి నర్మదా నది ఆన్సర్ ఏంటంటే నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహిస్తుంది. అంటే పశ్చిమ వైపు ప్రవహించే నదుల్లోనే భారతదేశంలో అతిపెద్ద నది ఇది. సో పశ్చిమ వైపు ప్రవహించే నదుల్లో భారతదేశంలోనే అతిపెద్ద నది నర్మదా నది. కాబట్టి నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహిస్తుందనే దానికి ఇక్కడ ఇక్కడ రెండో దానికి సరైనటువంటి జత అవుతుంది. మరి ఇప్పుడు బి మహానది అని అడుగుతున్నాడు. మహానది ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది, ఒడిస్సాలో అధికంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఆ ఒడిస్సా రాష్ట్రంలో ఈ మహానది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టు హిరాకుడ్ ప్రాజెక్ట్ అండి. భారతదేశంలోనే అతి పొడవైన ఆనకట్టు లేదా పొడవైన డ్యామ్ ఏదని అడిగితే హిరాకుడ్ డ్యామ్ అండి. ఇది ఒడిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లాలోని ఈ మహానది అనే నది పైన ఉంటుందండి. 4.801 కిలోమీటర్స్ అండి ఈ యొక్క డ్యామ్ లేదా ఈ బ్రిడ్జ్ పొడవుగా మనం చూస్తాం. సో ఇక్కడ బికి 1 సరైనటువంటి జత అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ గోదావరి నది అని ఇచ్చాడు. మరి గోదావరి నది అని ఇచ్చి ఈ ఆప్షన్ ప్రకారంగా చూస్తే గోదావరి నది జన్మస్థలం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని నాసిక్ జిల్లాలోని త్రయంబకం దగ్గర జన్మిస్తుంది. కాబట్టి గోదావరి నది అన్నప్పుడు ఇక్కడ సికి 4వ ఆప్షన్ ఇక్కడ మనకి 4వ జత సరైన జత అవుతుంది. కాబట్టి ఈ సికి 4 అనేదాన్ని ఆప్షన్లో చూడాలి. మరి కావేరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే పశ్చిమ కనుమల్లో కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది. కాబట్టి కావేరి నది డికి ఇక్కడ 3వ దాన్ని ఆన్సర్గా తీసుకునే జత మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ జతపరిచే విధానంలో నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ బి అంటే 2 అని, అలాగే బి 1 అని, అలాగే సి 4 అని, డి 3 అనేది ఎక్కడైతే ఆప్షన్ మనకు కనిపిస్తుందో అది మనకి సరైనటువంటి ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్, మరొక ప్రశ్నని చూడండి. మరి నెక్స్ట్ అదే బి సిరీస్ పేపర్ కోడ్లో నెక్స్ట్ 189వ ప్రశ్న ఏమడుగుతున్నారంటే
ఈ క్రింది వాటిలో పగుల లోయ గుండా ప్రవహించే నది ఏదని అడిగాడు. అంటే గార్జెస్ వ్యాలీ, పగుల లోయల గుండా అంటే అర్థం ఏంటి సార్ అంటే, పగుల లోయల గుండా ప్రవహించే నది అంటే రెండు ఖండ పర్వతాల మధ్యలో ఉన్న లోతట్టు ప్రాంతం మీదుగా ప్రవహించే నదిని పగుల లోయల నది అని అంటారు. మరి రెండు ఖండ పర్వతాలు అంటే 2 బ్లాక్ మౌంటైన్స్, ఈ 2 బ్లాక్ మౌంటైన్స్ లేదా రెండు ఖండ పర్వతాల మధ్యలో నుంచి ప్రవహించే నదిని పగుల లోయల నది అని అంటారు. మరి క్రింది వాటిలో పగుల లోయల నది ఏదని అడిగాడు. ఆప్షన్ చూడండి, ఇక్కడ 1 కృష్ణా నది, 2 మహానది, 3 తుంగభద్ర, 4 తాపి లేదా తపతి నది అని ఇచ్చాడు. మరి పగుల లోయల గుండా ప్రవహించే నదుల్లో అతిపెద్ద పొడవైన నదిగా మనం నర్మదా నదిని పిలుస్తామండి. మరి ఇక్కడ నర్మదా నది ఆప్షన్ లేదు కాబట్టి క్రింది వాటిలో ఉన్న వాటిలో అడిగాడు కాబట్టి ఇక్కడ పగుల లోయల గుండా ప్రవహించే నది ఏదని అడిగితే మనకి తాపీ నది అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. తాపీ నది అన్నా దీన్నే తపతి నది అని కూడా పిలుస్తారండి. ఇది పగుల లోయల గుండా రెండు ఖండ పర్వతాల గుండా ప్రవహిస్తుంది. అంటే సాత్పురా పర్వతాలని, అజంతా పర్వతాలని చీల్చుకొని పశ్చిమ వైపు ప్రవహిస్తుందండి ఈ తపతి నది. సో వింధ్యా సాత్పురా పర్వతాలని చీల్చుకొని ప్రవహించేటువంటి పగుల లోయల నది నర్మదా, సాత్పురా మరియు అజంతా పర్వతాలను చీల్చుకొని పశ్చిమ వైపు ప్రవహిస్తున్న మరొక నది తపతి నది లేదా తాపీ నది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ తాపీ నది, అంటే 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత మనం మరొక ప్రశ్నని ఇందులోనే చూస్తే, సో క్రింది చూడండి, ఈ క్రింది ఓడరేవుల్లో అంటే క్రింది ఇస్తున్న ఓడరేవుల్లో దేనిని దీన్ దయాల్ పోర్ట్ లేదా దీన్ దయాల్ ఓడరేవు అని పిలుస్తారని అడుగుతున్నాడు. మరి క్రింది వాటిలో ఇచ్చినటువంటి ఓడరేవుల్లో దీన్ దయాల్ ఓడరేవని ఏ ఓడరేవుని పిలుస్తారు అనే ప్రశ్నను తీసుకుంటే ఇది కూడా చాలా సులభతరమైన ప్రశ్న అండి. మరి ఆప్షన్ చూస్తే ఇక్కడ కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉంది, అలాగే ముంబై ఓడరేవు మహారాష్ట్రలో ఉంది, చెన్నై ఓడరేవు తమిళనాడులో ఉంది, కోల్కతా ఓడరేవు వెస్ట్ బెంగాల్లో ఉందండి. మరి ఈ ఓడరేవులు 4 ఓడరేవులు దేనిని దీని దయాల్ ఓడరేవు అని అంటారని అంటే, సో కాండ్లా ఓడరేవు అండి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాండ్లా ఓడరేవుని మనం దీన్ దయాల్ ఓడరేవు అని అంటారండి. స్వతంత్ర భారతదేశం తర్వాత అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్లో ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద ఓడరేవు కాండ్లా ఓడరేవు, దీన్నే దీన్ దయాల్ ఓడరేవు అంటారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలో ఏకైక అతిపెద్ద టైడల్ ఓడరేవుగా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి ముంబై ఓడరేవు ఇది సహజ సిద్ధమైన ఓడరేవు అండి. ముంబై ఓడరేవు. చెన్నై ఓడరేవు మనకి తమిళనాడులో ఉందండి, అది ఒక కృత్రిమ ఓడరేవు, మ్యాన్మేడ్ పోర్ట్ అండి. కలకత్తా ఓడరేవు అనేది నది ఆధారిత ఓడరేవు అని చెప్పి పిలుస్తాం. మరి దీన్ దయాల్ ఓడరేవు అని ఏ ఓడరేవుకి పేరు పెట్టడం జరిగిందనంటే కాండ్లా ఓడరేవుకి దీన్ దయాల్ పోర్ట్ అని పిలుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. రైట్ మరి ఈ బి సిరీస్ బుక్లెట్ కోడింగ్ ఏదైతే ఉందో అందులో మరొక ప్రశ్నని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ ఈ క్రింది వాణిలో సరైన జతని గుర్తించండి అని అన్నాడు. మరి క్రింది వాణిలో సరైనటువంటి జత ఏది అని అంటే క్రింది వాటిలో సరైనటువంటి జతను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, యారాడ కొండలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయని అంటున్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ మనకి తప్పండి. సో ఎక్కడుంటాయి? యారాడ కొండలు అనేవి మనకి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఈ జత సరైన జత కాదు. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నల్లమల కొండలు అంటున్నాడు. నల్లమల కొండలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అంటున్నాడు. నల్లమల కొండలు శ్రీకాకుళం జిల్లాలో లేవండి. నల్లమల కొండలు ఎక్కడ ఉన్నాయని అంటే మనకి కర్నూలు, నంద్యాల ఆ ప్రాంతంలో మనకి నల్లమల కొండలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జత కూడా సరైన జత కాదు. నెక్స్ట్ మొగలరాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయన్నాడు. కాబట్టి ఇక్కడ మొగలరాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయనేది సరైన సమాధానం అండి. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీటిని ఇక్కడున్న తూర్పు కనుమలని మొగలరాజపురం కొండలని లేదా కొండపల్లి కొండలని మరియు ఇంద్రకీలాద్రి కొండలు అని అంటారు. మరి మొగలరాజపురం కొండలు, ఇంద్రకీలాద్రి కొండలు, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మొగలరాజపురం కొండలు అనేవి మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ సరైన సమాధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎర్రమల కొండలు ఎక్కడ ఉన్నాయనంటే వాడిచ్చిన జత ప్రకారం తూర్పుగోదావరి అంటున్నాడు. తప్పండి. ఇవి వైఎస్ఆర్ కడప జిల్లా మరియు మనకి అన్నమయ్య జిల్లా ప్రాంతాల్లో మనకి ఎర్రమల కొండలు కనిపిస్తాయి. అంటే తూర్పు కనుమలు, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ నుంచి ప్రశ్న అడిగాడని తెలుసుకోవాలి. సో ఏపీ జియోగ్రఫీ నుంచి తూర్పు కనుమల మీద మనకు ప్రశ్న అడుగుతున్నాడండి. ఆ తూర్పు కనుమలు ఏ జిల్లాల్లో ఉన్నాయనేది. సో యారాడ కొండలు విశాఖలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ ఇచ్చాడు, తప్పు. అలాగే నల్లమల కొండలు కర్నూలు, నంద్యాల ప్రాంతంలో ఉన్నాయి
కానీ వీటి శ్రీకాకుళం ఇచ్చాడు, తప్పు. మరి మొగలరాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. ఎర్రమల కొండలు కూడా ఇక్కడ లేవు కాబట్టి ఆ జత కూడా సరైనది కాదు. ఇక్కడ సరైన సమాధానం ఏంటి సార్ అని అంటే సో ఇక్కడ మొగలరాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇదే బి సిరీస్ బుక్లెట్ కోడింగ్ని మనం తీసుకొని చూస్తే ఒక దేశం యొక్క జనన మరణ రేట్ల మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటున్నారని అడుగుతున్నాడు. అంటే జనాభా నుంచి ప్రశ్న అడగడం జరిగింది. సో ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ యొక్క జనాభా అనేటువంటి టాపిక్ నుంచి పాపులేషన్ మీద ప్రశ్న అడుగుతున్నాడు. ఒక దేశం యొక్క జనన మరణ రేట్ల మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు అంటే బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఏమంటామంటే ఆప్షన్లో చూడండి, కృత్రిమ వృద్ధి రేటా, సహజ వృద్ధి రేటా, ప్రతికూల వృద్ధి రేటా లేదా కాలానుగుణంగా ఉన్నటువంటి వృద్ధి రేటా అని అడుగుతున్నాడండి. సో ఇందులో సరైనటువంటి సమాధానం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సహజ వృద్ధి రేటుగా దీన్ని భావిస్తాం. సింపుల్ అండి, బిట్టు చూస్తే ఏదో కష్టంగా ఉంటుంది కానీ సింపుల్. ఎందుకంటే జనన మరణాలు సహజం అని మన పెద్దల పూర్వీకులు అంటుంటారు. అంటే చావు పుట్టుకలు సహజసిద్ధమైనవి. సో జనన మరణాలు అనేవి సహజసిద్ధంగా జరుగుతాయి కాబట్టి ఇది సహజ వృద్ధి రేటు కింద లెక్కిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సో 192 దానికి ఆన్సర్ ఏంటని అడిగితే సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. రైట్, చూడండి ఇంకా మరొక ప్రశ్నను చూడండి. ఈ బి సిరీస్ బుక్లెట్ కోడింగ్లో మరొక ప్రశ్న తీసుకుంటే సో 193వ ప్రశ్న తీసుకుంటే క్రింది వాటిలో సరిగా జతపరచని అన్నాడు. ఇది మ్యాండేటరీగా తీసుకోవాలి. సరైన జత అన్నాడా, సరిగా జతపరచలేంది అన్నాడా అనే విషయాన్ని కూడా తీసుకోవాలండి. సో క్రింది వాటిలో సరిగా జతపరచని దానిని గుర్తించండి అన్నాడు. వృక్షాజాలం ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు అన్నాం. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి, అంటే సరైన జతే. కానీ వాడు ఏమన్నాడు, సరిగా లేని జతని గుర్తించమన్నాడు. అంటే ఇక్కడ మనకి వృక్షాజాలము అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలు అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నేల క్రమక్షయం అంటే భూమి యొక్క పై పొరను కొట్టుకుపోవడం, అంటే దీన్నే సాయిల్ ఎరోషనల్ ప్రక్రియ అంటాం. సో మృత్తికా క్రమక్షయాన్ని మనం ఈ నేలల క్రమక్షయం అంటామండి. భూమి పై భాగంలో ఉన్న పొర కొట్టుకుపోవడాన్ని నేల క్రమక్షయం అంటాం కాబట్టి ఇది సరైనదే. నెక్స్ట్ శృంగాకార అరణ్యాలన్నా శృంగాకారపు చెట్లు అన్న ఒకటే, కోనిఫెర్రస్ ఫారెస్ట్ అంటాం. ఇవి సూది ఆకారంలో గల ఆకులు కలిగినటువంటి పొదలను కలిగి ఉంటుంది. ఇది కూడా సరైనటువంటి వివరణే, సరైన జతే. మరి వాడు సరిగా జతపరచనటువంటి జతని గుర్తించమన్నాడు కాబట్టి ఇక్కడ పట్టణీకరణ అంటున్నాడు. చూడండి, పట్టణీకరణ అంటే ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు వలస వెళ్ళడం కాదండి. సో పట్టణీకరణం అంటే గ్రామీణ ప్రాంతాలు ప్రజలకు వచ్చి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు పట్టణాలకు వచ్చి పట్టణం అభివృద్ధి చెందడాన్ని పట్టణీకరణం. కాబట్టి పట్టణీకరణం అంటే ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకు వలస వెళ్ళడం అనేది ఇది సరికాని జత. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందని అంటే ఇదే రైట్ ఆన్సర్గా తీసుకోవాలండి. అంటే వృక్షాజాలం అంటే ఒక ప్రాంతంలో పెరిగే మొక్కలు, అంటే ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో పెరిగిన మొక్కలని లేదా వృక్షాజాలాన్నే వృక్షాజాలం అని అంటాం. సో ఒక భూమి యొక్క పైబొరల భాగాన్ని నేల కొట్టుకుపోవడాన్ని, గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ కొట్టుకుపోవడాన్ని మనం నేల క్రమక్షయం అంటాం. సాయిల్ ఎరోషనల్ లేదా మృత్తికా క్రమక్షయం అంటాం, అది కరెక్టే. అలాగే మనకి శృంగాకారపు చెట్లు సూది ఆకారంలో ఉన్నటువంటి ఆకులు గల పొదల్ని మనము శృంగాకారాన్ని అంటారు. కాబట్టి ఇక్కడ 193వ దాని ఆన్సర్ ఏంటని అడిగితే మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి జాగ్రఫీలో 10 ప్రశ్నల్లో చివరిగా 10వ ప్రశ్నని మనం చూస్తున్నాం ఇప్పుడు. మరి అదే బి సిరీస్ బుక్లెట్ కోడింగ్ని మనం చూసుకుంటే 194వ ప్రశ్నగా మన జాగ్రఫీ నుంచి 10వ ప్రశ్నగా తీసుకుంటే వాతావరణంలో ఏ ఆవరణంలో విమానాలుతో ప్రయాణించడానికి లేదా విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉంటుందని అన్నాడు. సో విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉండే ఆవరణంలో అన్నప్పుడు ఆప్షన్ చూడండి, ట్రోపో ఆవరణం కుదరదండి. ఎందుకంటే మేఘాలు, దుమ్ము, ధూళి, పీడనాలు, ఉరుములు, మెరుపులు, వర్షపాతాలు ఎక్కువగా ఉంటాయి. అనేక వాయువులు 75% వాయువులు ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎగరడానికి అనుకూలంగా ఉండదు, కేవలం పారాచూట్స్ ద్వారా దిగడానికి. మరి స్ట్రాటో ఆవరణం తీసుకుంటే ఇది ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ అండి. ఇక్కడ ఎటువంటి మేఘాలు, ఉరుములు, పీడనాలు, అల్పపీడనాలు ఉండవు కాబట్టి స్ట్రాటో ఆవరణం అనేది ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ అండి. మరి మీసో ఆవరణంలో ఉల్కలు మాత్రమే ఉంటాయి. ఉల్కలు రాగానే అక్కడ బర్న్ అయిపోవడం జరుగుతాయి. ఎక్సో ఆవరణాన్ని కేవలం ఉపగ్రహాలు ఉపయోగించి మాత్రమే తెలుసుకుంటాం. వాతావరణంలో ఉన్నటువంటి చిట్ట చివరి పొర ఇది వాతావరణంలో ఉన్నటువంటి రెండవ పొర అయినటువంటి స్ట్రాటో ఆవరణం.
కాబట్టి మిసో ఆవరణం కాదు, ఎక్సో ఆవరణం కాదు, ట్రోపో ఆవరణం కాదండి. మరి విమానాలు ఎగరవేయడానికి అనుకూలంగా ఉన్న వాతావరణ పొరల నిర్మాణం ఏదని అడిగితే మనకి స్ట్రాటో ఆవరణము లేదా స్ట్రాటోస్ఫియర్ అండి. ఇది హోమోస్ఫియర్ లో ఉన్నటువంటి ఒక ఆవరణమే ఈ స్ట్రాటోస్ఫియర్ విమానాలు ఎగరవేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ అంటే ఈ తుది పరీక్ష అనేది ఈరోజు జరగడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షల్లో మన జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్స్ నుంచి సుమారుగా మనకి 10 ప్రశ్నలు అనేది అడుగుతూ ఉంటే ఆ 10 ప్రశ్నల తాలూకా వివరణను మనం పూర్తిగా వివరణాత్మకంగా చాలా బ్రీఫ్గా చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా మనం చర్చించడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ వీటిని సరి చేసుకొని ఒకసారి మీరు చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ మనం ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో అంతవరకు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. కేకే జాగ్రఫీ ఛానల్ విజయనగరం అండి. రైట్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా మిగతా వాళ్ళకి కూడా పంపించండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ రూపంలో మీరు ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.